ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని అన్నారు సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు. మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన ధాన్యం దేశంలో అగ్రగామిగా ఉన్నందున రాష్ట్రం గర్వపడుతుందన్నారు. మార్కెట్ కమిటీకి వచ్చిన వరి ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించి రైతుల ఖాతాల్లో 2 రోజుల్లో నగదు జమ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అలాగే పత్తి రైతులకు కూడా 7,521 రూపాయల మద్దతు ధరను ఇస్తున్నట్లు ప్రకాశ్రావు పేర్కొన్నారు. సన్న రకం వడ్లకు బోనస్ రైతులకు చెల్లిస్తున్నామని తెలిపారు. మార్కెట్ కమిటీ ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరానికి 2,80,00,000 ప్రభుత్వం నిర్దేశించగా అందుకు గాను 1,70,00,000 లక్ష్యాన్ని చేరుకున్నట్లు ప్రకాశ్రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొత్తం భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున ప్యాడీ పండించి దేశంలోనే అగ్రగామిగా నిలవడం జరిగింది. నుండి 30వ తారీఖు రోజున మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రైతు ఉత్సవాలు పరాల కార్యక్రమంలో అక్కడ పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది. ఆ బహిరంగ సభకు రైతులు కూడా చాలామంది ఉత్సాహంగా అందరూ కూడా మండలంలో ఉన్నటువంటి రైతు సోదరులు సోదరిమణులంతా ఆ బహిరంగ సభకు కూడా తరలి రావాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రైతులు ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు మాట ఇచ్చిన దాని ప్రకారం మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు తప్పకుండా మిమ్మల్ని ఆదుకొని మేము రైతులను రాజులు చేస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే ఈరోజు మాట ఇచ్చిన దాని ప్రకారం మేము రైతులకు తప్పకుండా 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు దాదాపు ఒక 65-70% రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. మన మండలంలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలు ఫ్యాక్స్ ద్వారా 34 కేంద్రాలు, అలాగే ఐకేపీ ద్వారా 11 కేంద్రాలను ఇప్పటికే మనం ఆ కేంద్రాలను ఓపెన్ చేసుకొని దాదాపు 60% ప్యాడీని మనం కొనుగోలు చేయడం ఈ మండలంలో జరిగింది. ఇంకా మిగతా ప్యాడీని కూడా ఒక గింజ పోకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసి మీ అందరినీ రైతులు రాజులు చేయాలని చెప్పి మీ అందరూ ఆర్థికంగా నష్టాలలో ఉన్నారని చెప్పి మీకు 500 బోనస్ కూడా అకౌంట్లలో మీ అకౌంట్లలో వేయడం జరుగుతూ ఉన్నది. కొనుగోలు చేసినటువంటి వడ్లకు కూడా మాట ఇచ్చిన ప్రకారం 3 రోజులనే మీరు కొనుగోలు చేసి రైస్ మిల్లుకు వడ్లు వేయనాక మీకు ట్రక్ సీటు మీ చేతికి వచ్చిన తర్వాత ఓపీఎంఎస్ రైస్ మిల్లర్ 2 రోజులనే ఓపీఎంఎస్ కొట్టి దాని ద్వారా వచ్చిన తర్వాతనే 3 రోజులలో మీకు డబ్బులు మీ అకౌంట్లలో కూడా వేయడం జరుగుతూ ఉన్నది. ఏదైతే పత్తి ఉన్నదో ఆ పత్తి కొనుగోలు కేంద్రాలు కూడా పత్తి కూడా మన సుల్తానాబాద్ మండలంలో వెంకటేశ్వర జిన్నింగ్ మిల్లులో చిన్నకలవల మిల్లులో సిసిఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు ద్వారా ఇప్పటి వరకు మన సుల్తానాబాద్ మండలంలో 7,139 క్వింటాల పత్తిని సిసిఐ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. గవర్నమెంట్ సిసిఐ రేటు మద్దతు ధర ఏదైతే 7,501 రూపాయి ఉందో 7,521 రూపాయికి మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా రైతులు బయట దళారులకు పత్తి నమ్మకుండా బయట దళారులను నమ్మి దళారులకు అమ్మితే మాత్రం మీరు చాలా రకంగా నష్టపోతారని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. వ్యవసాయ మార్కెట్ కమిటీలో వచ్చినటువంటి ధాన్యాన్ని ఒక రోజు కూడా 6 నిమిషాలు కష్టపడి మా మార్కెట్ కమిటీ కార్యదర్శి కానీ మార్కెట్ కమిటీ సిబ్బంది కానీ ట్యాక్స్ సిబ్బంది కానీ వీళ్ళందరూ కష్టపడి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మ్యాచ్ వచ్చిన తర్వాత కొనుగోలు చేసి వారికి తప్పకుండా రైతుకు సహాయ సహకారాలు అందిస్తూ వారికి కూడా ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి మిల్లుకు పంపించడం జరుగుతూ ఉన్నది. ఇంకొకటి మా వ్యవసాయ మార్కెట్ కమిటీకి సుల్తానాబాద్లో 24-25 సంవత్సరానికి కానీ ఒక ప్రణాళిక లక్ష్యం ప్రకారం ప్రభుత్వం సుల్తానాబాద్ మార్కెట్ కమిటీకి 2,80,00,000 టార్గెట్ ఇవ్వడం జరిగింది. అందుకు గాను ఇప్పటి వరకు 1,70,00,000 రూపాయలు వసూలు చేసి ఇప్పటి వరకు మార్కెట్ కమిటీ అకౌంట్లో జమ చేయడం జరిగింది. రైతులు మీకు ఎప్పుడు కానీ ఏ ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మాకు తెలియపరచవలసిందిగా కోరుతా ఉన్నాం. ఏదైతే మన శాసనసభ్యులు విజ్జన్న గారు ఉన్నారో విజ్జన్న గారి నాయకత్వంలో మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసేటువంటి బాధ్యత మా మీద ఉంది. ఆ రోజు విజ్జన్న కూడా ఎలక్షన్ ప్రచారంలో
మనం ఇంటింటికి గడప గడపకు తిరిగినప్పుడు కూడా మీ అందరితో చెప్పడం జరిగింది. మీకు ఎలాంటి ఇబ్బంది రానివ్వం. మీరు ఈ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మకుండి మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి. మీకు ఎప్పుడు మేము సేవకులు లెక్క, మీకు ఏదైతే మీ గ్రామాలలో సేవకులు ఉంటారో ఆ సేవకుల లెక్క మేము 6 నిమిషాలు పనిచేస్తాం. రాత్రనక పగలనక ఎప్పుడు పనిచేస్తాం. మీరు ఇబ్బంది పడకుండా చూసేటువంటి బాధ్యత అని చెప్పినాం. మా విజయన్న గారు చెప్పిండ్రు. అదే రూపకంగా మేము పనిచేస్తూ ఉన్నాం. దయచేసి మీరు దళారులను నమ్మి మోసపోవద్దని చెప్పి కోరుకుంటూ, మీరు లాభాల బాటలలో ఉండాలి, మీరు లాభాలలో పయనించాలని చెప్పి కోరుకుంటున్నాం. సుల్తానాబాద్ పట్టణంలోని జవహర్ నగర్లోని 4వ వార్డులో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పెగడ పరశురాములు ఆధ్వర్యంలో హైదరాబాద్లోని వెస్ట్ మారేడుపల్లి సికింద్రాబాద్కు చెందిన పుష్పగిరి కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో పలువురికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలను అందించారు. అవసరమైన వారికి తమ ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్ నిర్వహిస్తామని తెలిపారు. ఆసుపత్రికి చెందిన బస్సు రోగులను హైదరాబాద్కు తీసుకువెళ్లడానికి అందుబాటులో ఉంటుందని, చికిత్స అనంతరం తిరిగి యథాస్థానానికి చేరుస్తామని సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమరవెల్లి భాస్కర్, ఏళ్లె రాజు, వార్డు మహిళలు పాల్గొన్నారు. మీకు కూడా దుర్మోసం జరిగింది కదా సార్ కుడికడ్డ మళ్ళీ ఆపరేషన్ చేసుకోమన్నారు. ఆపిందనుకో ఆ కన్నుతో మీకు వశపడదు. అట్లే ఉంటే ప్రాబ్లం వస్తుంది. అలా కూడా కప్పపోయి కన్ను గుడ్డే కప్పకపోతుంది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కేంద్రంలోని తహసీల్దార్ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో మాజీ ఎంపీపీ గోపగోని సారేగౌడ్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు దృష్టికి తీసుకుపోగా ఎమ్మెల్యే స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి నూతన భవన నిర్మాణానికి 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించారు. తహసీల్దార్ కార్యాలయ భవనం ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో అధికారులు భయం గుప్పిట్లో విధులు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు పలుమార్లు కార్యాలయంలోని రిజిస్టర్లు తడిసిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల ఎమ్మెల్యే, కలెక్టర్ వేర్వేరుగా కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంలో కార్యాలయ భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించాలని అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలు విన్నవించారు. మండల ప్రజల విన్నపం మేరకు పంచాయతీరాజ్ శాఖ నిధుల నుండి తహసీల్దార్ నూతన కార్యాలయానికి 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించినట్లు మాజీ ఎంపీపీ గోపగోని సారేగౌడ్ తెలిపారు. అడగ్గానే స్పందించి నూతన తహసీల్దార్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు జిల్లా కలెక్టర్ శ్రీ కోయహర్షకు మండల ప్రజల తరపున మాజీ ఎంపీపీ గోపగోని సారేగౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.